పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ యుద్ధం భారత్లోని ప్రధాన నగరాలపై పడింది. ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా కూడా చమురు, గ్యాస్ రవాణా స్తంభించిపోయింది. ఫలితంగా భారత్లో గ్యాస్ నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఒక కఠిన నిర్ణయం కూడా తీసుకుంది. గ్యాస్ సరఫరాకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక కఠిన నిర్ణయం కూడా తీసుకుంది. గృహ వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాను తాత్కాలికంగా నిలిపివేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిర్ణయంతో ముంబై, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో గ్యాస్ కొరతతో హోటళ్లు మూతపడ్డాయి. ఇప్పటికే ముంబైలో చూసుకున్నట్లయితే దాదాపుగా 20% హోటల్స్ క్లోజ్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ హోటల్ అసోసియేషన్ అత్యవసరంగా భేటీ అయ్యింది. పరిస్థితి ఇలాగే ఉంటే గనక మరో 2 రోజుల్లో ఏపీ, తెలంగాణలో కూడా సగం హోటళ్లు మూసేయక తప్పదని అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, శశి, పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణంతో ఇరాన్, ఇరాక్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధము అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిణామం భారతదేశంలోని చమురు నిల్వలు, గ్యాస్ నిల్వలకి సంబంధించి చాలా వరకు కూడా స్తంభించిపోయేలాగా జరుగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇరాన్లోని హర్ముజ్ జలసంధి ఏదైతే ఉందో దాన్ని జలదిగ్బంధం చేశారు. అక్కడ బ్లాక్ అవ్వడంతో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే భారతదేశానికి వచ్చేటటువంటి గ్యాస్, అలాగే లిక్విడ్ అయినటువంటి గ్యాస్, అలాగే చమురు రెండు నిల్వలు ఏదైతే ఉన్నాయో అవి రెండు కూడా చాలా వరకు కూడా భారతదేశానికి సరఫరా అవ్వడానికి మాత్రం స్తంభించిపోయిన వాతావరణమే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. డొమెస్టిక్ గ్యాస్ ఏదైతే ఉందో గృహోపకరణాలకి సంబంధించినటువంటి అవసరాలకి సంబంధించి లిక్విడ్ గ్యాస్ ఏదైతే ఉందో లిక్విడ్ గ్యాస్ ని మాత్రమే అందజేసేలాగా అది కూడా 20-25 రోజుల లోపు కూడా బుక్ చేసుకున్న వెంటనే గృహాలకు అవైలబుల్లో ఉండేలాగా చేయాల్సిందిగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక ఆదేశాలను అయితే జారీ చేసింది. మరోవైపు చూసుకున్నట్టయితే డొమెస్టిక్ వాణిజ్య పరంగా ఉన్నటువంటి గ్యాస్ నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో నిక్షిప్తాల మొత్తాన్ని కూడా ఖచ్చితంగా డొమెస్టిక్ గ్యాస్ కి సంబంధించి మాత్రం కొన్నాళ్ల పాటు కూడా దాన్ని వేచి ఉండాల్సిందిగా కూడా ఆర్డర్స్ అయితే పాస్ ఆన్ చేసింది. దీంతో ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశంలోని ప్రధాన నగరాలు బెంగళూరు, సౌత్ తో చూసుకున్నట్టయితే బెంగళూరు, తమిళనాడు, అలాగే ఆంధ్రప్రదేశ్, ఇటు హైదరాబాదు ప్రధాన నగరాలు ఏవేవైతే ఉన్నాయో ఈ నగరాలన్నింటిలో ఉన్నటువంటి హోటల్ సిబ్బంది ఏదైతే ఉందో అసోసియేషన్ వాణిజ్యానికి సంబంధించి అటు అసోసియేషన్స్ మెంబర్స్ అందరూ కూడా దీని ధర్నాకు దిగుతున్నారు. ఖచ్చితంగా ఈ డొమెస్టిక్ గ్యాస్ కాకుండా ఏదైతే వాణిజ్య పరంగా కూడా గ్యాస్ ని ఖచ్చితంగా సరఫరా చేయాలి అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం గ్యాస్ కి సంబంధించి అలాగే ఆయిల్ కి సంబంధించి రెండింటికి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా సంక్షోభం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ సామాన్యులు ప్రతి ఒక్కరూ కూడా అటు పెట్రోల్ బంక్స్ దగ్గర నుంచి అటు సిలిండర్ల దగ్గర నుంచి కూడా ఇప్పటి నుంచే బుక్ చేసుకోవడం సిలిండర్ ని, అలాగే గ్యాస్ కి ఏదైతే ఆయిల్ కి సంబంధించి కావచ్చు పెట్రోల్ బంక్స్ దగ్గర ఇప్పటికే క్యూలు కట్టడం కూడా మనం చూసుకోవచ్చు. ఏదైతే ఇన్నాళ్ళు ఏదో ఒక గాసిప్ లాగా అనుకున్నటువంటి నేపథ్యం కనిపించింది. కానీ ఆల్ ఆఫ్ సడన్ అక్కడ జలసంధి దిగ్బంధం అవడంతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అవుతున్నటువంటి నేపథ్యమే కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం డొమెస్టిక్ గ్యాస్ కి సంబంధించి మాత్రం వెసులుబాటు అయితే కల్పించింది. ఎక్కడికక్కడ డొమెస్టిక్ గ్యాస్ కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఖచ్చితంగా గృహిణులకు గృహాలకు అవసరమైనటువంటి గ్యాస్ ని ఇవ్వాల్సిందిగా అయితే ఆర్డర్ పాస్ ఆన్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఈ సంక్షోభం కొద్దినాళ్ల పాటు ఇరాన్, ఇరాక్ మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో ఈ వాతావరణం సమసిపోయేదాకా కూడా ఖచ్చితంగా ఈ పరిణామాలు ఏదైతే ఈ డొమెస్టిక్ గ్యాస్ కి, ఆయిల్ కి సంబంధించినటువంటి అలాగే కమర్షియల్ గ్యాస్ కి సంబంధించి కూడా ఈ మూడింటికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఈ క్రైసిస్ కొద్ది రోజులు ఉండే వాతావరణమే కనిపిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. శశి, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ఉషా. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్, డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. మరి యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు ఇరాన్ సరిహద్దులో ఉన్నటువంటి హర్ముజ్ జలసంధిని మూసివేశారు. మరి జలసంధిని మూసివేయడంతో చమురు, ఎల్పిజి గ్యాస్ రవాణాకు సంబంధించి సరఫరా నిలిచిపోవడంతో ఇటు దీనికి ప్రధాన
ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా కూడా దీని ప్రభావం పడిందని చెప్పవచ్చు. మరి దీనికి సంబంధించి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో దీని ప్రభావం తీవ్రంగా పడుతుందని చెప్పవచ్చు. మెట్రో నగరాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముంబై, బెంగళూరు, పూణే, జార్ఖండ్, రాంచీతో పాటు తెలుగు రాష్ట్రాలపై కూడా దీని ప్రభావం ఎక్కువగా పడిందని చెప్పవచ్చు. మరి దీనికి సంబంధించి సరఫరా నిలిచిపోవడంతో ఇటు కమర్షియల్ గ్యాస్ కు సంబంధించి సరఫరా పూర్తిగా నిలిపివేస్తూ కేంద్రం కూడా నిర్ణయం తీసుకుంది. అయితే గృహ వినియోగదారులకు సంబంధించి డొమెస్టిక్ గ్యాస్ వినియోగదారులకు సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ముందస్తుగానే కూడా బఫర్ స్టాక్ ను ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కేంద్రం కూడా ఇటు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దాంతో పాటు అయితే బుకింగ్ కు సంబంధించి ఏదైతే గ్యాస్ రీఫిల్లింగ్ కోసం బుకింగ్ చేసుకునేటువంటి సమయాన్ని కూడా 21 రోజుల నుంచి 25 రోజుల వరకు కూడా పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో ఇటు అక్రమ నిల్వలను అక్రమంగా సరఫరాను కూడా నిలిచివేసేందుకు కూడా అక్రమాలను అరికట్టేందుకు కూడా దీనికి కేంద్రం కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు ఇటు ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా కూడా సెగలు రేగుతున్నాయి. అయితే గ్యాస్ మంట అనేది దాంతో పాటు ఇటు భారతదేశంలో ఉన్నటువంటి మెట్రో నగరాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే సరఫరా నిలిచిపోవడంతో ఇటు వ్యాపార సంస్థలైనటువంటి హోటల్, రెస్టారెంట్లకు సంబంధించి కూడా సరఫరా నిలిచిపోవడంతో నేడు బెంగళూరుతో పాటు ముంబైలో కూడా హోటళ్లు బంద్ పాటిస్తున్నాయి. దాంతో పాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఆంధ్ర, తెలంగాణకు సంబంధించి కూడా హోటల్ అసోసియేషన్ సంబంధించినటువంటి సభ్యులు కూడా అత్యవసర భేటీని కూడా ఇటు ఏర్పాటు చేసుకుని సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు. మరి దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఎల్పిజి సరఫరాను కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు కమర్షియల్ కు సంబంధించి సరఫరాను నిలిపేస్తూ నిర్ణయం తీసుకోవడంతో పాటు ఇటు గృహ వినియోగదారులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా బఫర్ స్టాక్ ను కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి 4 జిల్లాల వ్యాప్తంగా కూడా మొత్తం సుమారు 9 లక్షల పైగా ఇటు గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం జిల్లాకు సంబంధించి 9 లక్షల పైగా ఉన్నటువంటి ఈ వినియోగదారులకు సంబంధించి డొమెస్టిక్ సంబంధించి సుమారు 4,000కు పైగా కూడా కనెక్షన్లు ఉన్నాయి. అయితే ఈ డొమెస్టిక్ సరఫరా నిలిచిపోవడంతో ప్రస్తుతం ఎంతవరకు అయితే స్టాక్ ఉందో ఈ ఉన్నంత వరకు స్టాక్ ను మాత్రమే ఇటు సరఫరా చేస్తామని చెప్పేసి ఏజెన్సీలు చెప్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 38 ఏజెన్సీలు ఉన్నాయి. ఏజెన్సీల వ్యాప్తంగా కూడా 4,000 కనెక్షన్లకు సంబంధించినటువంటి ఇటు మన కమర్షియల్ కు సంబంధించినటువంటి వినియోగదారులు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో కూడా కొరత ఏర్పడుతున్నప్పుడు సరఫరా కూడా నిలిచిపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్ కూడా దీనికి బంద్ పాటించే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాలతో పాటు ఇటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా డొమెస్టిక్ మన కమర్షియల్ సరఫరాకు సంబంధించినటువంటి సిలిండర్ల సరఫరాను నిలిచిపోవడంతో ఇటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. హోటల్స్ అసోసియేషన్స్ సంబంధించిన రెస్టారెంట్లకు సంబంధించినటువంటి వాటికి సంబంధించిన సరఫరా నిలిచిపోవడంతో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాలకు సంబంధించి ఈ పారిశ్రామిక ప్రాంతాలుగా పైగా ఉన్నటువంటి గృహ వినియోగదారులకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ముందస్తుగానే సరఫరా కూడా పూర్తి స్థాయిలో సరఫరా కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం ఈ కమర్షియల్ కి సంబంధించిన సరఫరా నిలిచిపోయింది. అయితే వీటి వల్ల ప్రస్తుతం ఏదైతే మా ఏజెన్సీ డిస్ట్రిబ్యూషన్ లో గోడంలో ఉన్నటువంటి స్టాక్ ను మాత్రమే సరఫరా చేస్తున్నామని మరో 2 రోజుల్లో కూడా ఈ స్టాక్ కూడా పూర్తయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు 2-3 రోజుల తర్వాత దీని కొరత ఏర్పడి పూర్తి స్థాయిలో కూడా సరఫరా నిలిచిపోయినటువంటి నేపథ్యంలో ఇటు హోటల్ కూడా బంద్ పాటించేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అయితే మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు హోటల్, రెస్టారెంట్లు, వ్యాపారాలు కూడా మూతపడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అయితే కేంద్రం కూడా ఒక ఎక్మా చట్టాన్ని కూడా ప్రయోగించింది. అత్యవసర వస్తువుల వినియోగం సంబంధించినటువంటి ఈ చట్టం అనేది ప్రయోగించడంతో అక్రమ నిల్వలను అరికట్టేందుకు కూడా ఈ కొత్త నిబంధనలు కూడా తీసుకొచ్చింది. 21 రోజుల నుంచి 25 రోజుల వరకు గ్యాస్ బుకింగ్ చేపట్టాలని చెప్పేసి ఈ నిబంధన ఏదైతే ఉందో అయితే అక్రమంగా సరఫరా చేస్తున్నటువంటి వాటిని నిరూపించేందుకు సరైనటువంటి గ్యాస్ కనెక్షన్ కలిగినటువంటి వారికే ఇటు వారికి సంబంధించి సరఫరా చేసేందుకే ఈ చట్టం అనేది ఉపయోగపడుతుంది. అయితే దాంతోపాటు ప్రస్తుతం ఉన్నటువంటి కొరత నేపథ్యంలో గృహ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా ముందు వేస్తూ జాగ్రత్తగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎల్పిజి ఏజెన్సీలు కూడా పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షిస్తూ ఇటు పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అధికారులు కూడా నిత్యం పర్యవేక్షిస్తూ ఇటు స్టాక్ ను బఫర్ స్టాక్ గా ముందస్తుగానే స్టాక్ ను ఏర్పాటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఇరాన్ యుద్ధం అనేది ఇటు భారతదేశ వ్యాప్తంగానే కాకుండా మెట్రో నగరాలతో పాటు ఇటు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా తీవ్ర ప్రభావం కనిపించినటువంటి నేపథ్యంలో ఇటు ఎల్పి గ్యాస్ కంపెనీలో ముందస్తు చర్యలు కూడా చేపట్టినట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నరేష్.